వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి రాక ఇందుకూరుపేట మండలంలో సునామీలాగా దూసుకువచ్చిన ప్రజలు కేకలు. ఇందుకూరుపేట మండలం కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఒక మహిళగా 62 సంవత్సరాల తర్వాత నారా చంద్రబాబు నాయుడు అవకాశం ఇచ్చాడని ఎంతో సంతోషంగా ఉందని ఆమె మాట్లాడారు. తండోపతండాలుగా జనాలు వేల సంఖ్యలో వచ్చారు. ఆమె మాట్లాడుతూ ఇంతమంది ప్రజలు నా కోసం వచ్చారంటూ నాకు ఎంతో గర్వంగా ఉందని, మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత నా గెలుపు ఖాయమని ఆనందంగా ఉందని చెప్పారు. చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ఉమ్మడి మేనిఫెస్టోలో రిలీజ్ చేశారు. చంద్రబాబు నాయుడు 62 సంవత్సరాల తర్వాత కోవూరు నియోజకవర్గం ఒక మహిళని ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇచ్చాడు. ఆయన నమ్మకాన్ని నిలబెడతానని ప్రజలందరూ మాట్లాడారు. ప్రజల ఆశీస్సులు నాకు కావాలని, నన్ను ఎమ్మెల్యేగా గెలిపించమని, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా గెలిపించమని ప్రజలందరినీ అదే కోరుకుంటున్నానని మాట్లాడింది. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఊర్లో సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, మంచినీటి, త్రాగునీటి సమస్య ఎటువంటి సమస్య లేకుండా చేస్తానని మాటిచ్చారు. పాల్గొన్న పోలవరం దినేష్ రెడ్డి నాకు కొడుకులాగా తోడుగా ఉన్నాడని ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. నాయకులు వీరేందర్ నాయుడు, చెంచల్ కిషోర్ బాబు, రంగారావు, రామ్ ప్రసాద్, కుమార్, రామచంద్రయ్య, రాజేంద్ర, నెల్లూరు శ్రీనివాసులు, కైలాసం శ్రీనివాసులు రెడ్డి, బిఆర్ వెంకటేశ్వర్. అందరికీ నమస్కారం. ఈరోజు ఇందుకూరుపేట ప్రజలు, సోదర సోదరీమణులు, తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు, జన సైనికులు ఇంత అపూర్వ ఘన స్వాగతం పలికిన మీకందరికీ నా నమస్కారాలు. క్యాంపెయినింగ్ లాగా లేదు, విజయోత్సవ సభ లాగుంది. సో మీరందరూ నా విజయం తథ్యమని మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత అనిపించింది. అందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరోసారి ప్రెస్ అంతా ఒక్కసారి చూడండి.
ఆనందంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఒక స్త్రీకి 62 సంవత్సరాల తర్వాత కోవూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నన్ను ఇక్కడికి పంపించారు. కోవూరు నియోజకవర్గ మహిళలైతేనేమి, యువకులైతేనేమి, అన్నదమ్ములైతేనేమి నన్ను ఒక అక్క చెల్లిలాగా, ఒక అమ్మలాగా ఆదరించి ఇప్పటి వరకు ఆయన క్యాంపెయినింగ్లో అవి ఎన్నికల ప్రచారంలా కాకుండా విజయోత్సవ సభల్లాగా ప్రతి దగ్గర ఇలాగే మీ ఆదర అభిమానాలు చూసి నేను సంతోషపడిపోతున్నాను. మహిళలపై జరిగే అత్యాచారాల్లో ఆంధ్ర రాష్ట్రం 2వ స్థానంలో ఉంది. ఇలా గతంలో పారిశ్రామికంగా అభివృద్ధి పరంగా మొదటి స్థానంలో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని ఇవాళ నిరుద్యోగంలో, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేకపోవడంలో, అలానే రాజ్యాంగ ఉల్లంఘనలో, మహిళలపై జరిగే దాడుల్లో జనసేన పార్టీ అధినేత శంకుక వ్యూహం పథకాలు ప్రతిబంధన, అలానే కేంద్రం మీ అందరూ కూడా మనం